ప్రాణుల యోగ్యత అయోగ్యత విచారించి నేను అన్నం పెడతానంది అనుకోండి అమ్మవారు. నేను క్షమింపబడేదనగాక మనలో ఎంతమందికి అన్నం తినే అధికారం ఉంటుంది? మీ వంటి పుణ్యాత్ములకు ఉంటుందేమో, నా వంటి వాడికి ఎక్కడుంటుంది? కానీ యోగ్యత అయోగ్యత విచారించకుండా అన్నం పెడుతున్నటువంటి ఆ రాశీభూతమైన ప్రేమ ఉందే, అదే కాత్యాయని తత్వం. అందుకే ఆ తత్వాన్ని కీర్తిస్తారు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మా, మా కదలికలు ధార్మికం చెయ్యి. అందుకే ధర్మిణి ధర్మవర్ధిని. ఓ కోరిక పుట్టింది, అది ధార్మికమైతే అనుభవించు, ధార్మికం కాకపోతే అనుభవించకు. ధర్మమనే చక్రంలో ఇముడుతోందా అన్నది చూసుకోవడం అలవాటయ్యేటట్టుగా నీలో ఉండేటటువంటి భావములను ప్రచోదనం చేసి ధార్మికంగా జీవించగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి తల్లి, అటువంటి కదలికలు ఇవ్వగలిగిన తల్లి. ఇప్పుడు ఆవిడ ఈ శరీరాన్ని పోషించ